أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يسألونك عن الأهلة قل هي مواقيت للناس والحج وليس البر بأن تأتوا البيوت من ظهورها ولكن البر من اتقى وأتوا البيوت من أبوابها واتقوا الله لعلكم تفلحون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మనందరి కోసం వచ్చినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 102వ అధ్యాయం 189వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ఓ ప్రవక్త, తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఈ విధంగా తెలుపు: అవి తేదీల లెక్కకు మరియు హజ్ యాత్ర యొక్క కాల నిర్ణయానికి గుర్తులు. సోదరులారా, మీకు మరొకసారి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవము 40వ సంవత్సరంలో, అంటే ఆయనకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దైవము ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది. మరి 40వ సంవత్సరం నుండి మొదలుపెట్టి నిరాటంకంగా 23 సంవత్సరాల పాటు ఈ అంతిమ గ్రంథం ఖురాన్ అవతరణ జరిగింది. మొదటి 13 సంవత్సరాలు మక్కా నగరంలోను, తర్వాత 10 సంవత్సరాలు మదీనా నగరంలోను అంతిమ గ్రంథం ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. మొదటి 13 సంవత్సరాలు మక్కా నగరంలో జరిగినటువంటి ఖురాన్ యొక్క వాక్యాలు మరి ఆ మక్కా నగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసాన్ని సరిచేస్తూ, వారి యొక్క మూఢ విశ్వాసాలను, మూఢనమ్మకాలను మరి ఖండిస్తూ, నిజమైనటువంటి విశ్వాసం ఏమిటి, మరి మరణానంతర జీవితం అంటే ఏమిటి, స్వర్గం, నరకం, ఇటువంటి వ్యవహారాలను గురించి వారికి నచ్చజెప్పడం జరిగింది 13 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఆ సందేశాన్ని విశ్వసించిన వాళ్ళు విశ్వసించారు, తిరస్కరించిన వాళ్ళు తిరస్కరించారు. మరి విశ్వసించిన వాళ్ళు ఆ యొక్క దేవుని ఏకత్వాన్ని నమ్మిన వాళ్ళు మరి ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క అనుచరులుగా మారిపోయారు. మరి ఆ తర్వాత విశ్వసించని వాళ్ళు, ఇది తప్పు అని కొట్టివేసిన వాళ్ళు మరి వారిని బాధ పెట్టడం మొదలుపెట్టారు. వారి బాధలను తట్టుకోలేక ప్రవక్త ముహమ్మద్ వారు మరియు ఆయన శిష్యులు దూరంగా ఉన్నటువంటి మదీనా నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే మనిషి సత్యం కోసం పాటుపడతాడో, సత్యం కోసము మరి అతను కృషి చేస్తూ ఉంటాడో, నిస్సందేహంగా మరి ఆ సత్యాన్ని విశ్వసించని వాళ్ళు మరి శత్రువులైపోతారు. ఆ సత్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి సమాజంలోనూ ప్రతి కాలంలోనూ జరిగే పద్ధతి ఇది. ఆ తర్వాత మదీనా నగరంలో అక్కడ ఒక విశ్వాసుల సమూహం ఏర్పడింది. మరి మదీనా నగరంలో అవతరించినటువంటి ఖురాన్ వాక్యాలు ఒక విశ్వాస సమాజానికి, ఒక శాంతియుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సమాజానికి కావలసినటువంటి బోధనలు అక్కడ చేయడం జరిగింది. ఆరాధన ఈ విధంగా చేయాలి, మరి సమాజం యొక్క బాధ్యత ఏమిటి, సమాజం పట్ల మన బాధ్యత ఏమిటి, ఏ విధంగా మంచి సమాజాన్ని మనం ఏర్పరచుకోవాలి, ఇంకా తల్లిదండ్రుల హక్కులు ఏమిటి, భార్య బిడ్డల హక్కులు ఏమిటి, ఇంకా ఇవన్నీ ఈ విధంగా మన సమాజానికి అవసరమైనటువంటి ఆజ్ఞలన్నీ కూడా మదీనా నగరంలో ఇవ్వబడ్డాయి. సరే, ఇప్పుడు మనము చదివినటువంటి వాక్యాలు మరి ఆ కాలంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఖండిస్తూ దైవము మరి అవతరింపజేసినటువంటి వాక్యాలు చూడండి. దైవం చెప్తున్నాడు, తరిగే పెరిగే చంద్రుని రూపాలను చూసి నేను అడుగుతారు. ఈ విధంగా మనం చూస్తుంటాము. ఈ రోజుల్లో కూడా మనం రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు కల్పించుకుని ఉన్నాము. మరి చంద్రుని ఆరాధించడము, మరి నక్షత్రాలను ఆరాధించడము, ఈ విధంగా మన యొక్క స్థితిగతులకు అవి కారణమని మనము భావించడము, ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి అనేక మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు మనం కల్పించుకుని ఉన్నాము.
పలానా రోజున వెళ్ళకూడదు, ముగ్గురు నలుగురు వెళ్ళకూడదు, మరి ఈ విధంగా ఎవరైనా ఎదురు రావడము, ఈ విధంగా రకరకాలైనటువంటి ఆచారాలు మనం కల్పించుకుని ఉన్నాం. దైవము ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు ఈ విధంగా, వలా తస్జుదు లిషంసి వల్ ఖమర్, మీరు చంద్రునికి సూర్యునికి ఆరాధన చేయకండి, వాటికి సాష్టాంగపడకండి. వస్జుదు లిల్లాహుల్లజీన ఖలకహుం, ఎవరైతే వాటిని సృష్టించాడో ఆయనకు మీరు సాష్టాంగపడండి. కాబట్టి దేవుని ప్రకృతిని కాదు మనం ఆరాధించవలసింది, దేవుని ప్రకృతికి కాదు మనం సాష్టాంగపడవలసింది, ఆ ప్రకృతిని సృష్టించినటువంటి ఆ దైవానికి మనం సాష్టాంగపడాలి. ఇది దైవం కోరుతున్నాడు. కాబట్టి దేవుని అనుగ్రహాలకు, దేవుని ప్రకృతికి మనం బానిసలు అవ్వకూడదు, దైవానికి బానిసలు అవ్వాలి. కాబట్టి సోదరులారా, ఈ చంద్రుని రూపం అది కేవలము తేదీల యొక్క లెక్కను తెలుసుకోవడం కోసము దైవం మనకు నియోగించాడు. చంద్రుడే కాదు, సూర్యుడు కానివ్వండి, భూమి, ఈ నక్షత్రాలు, ఈ సమస్త ప్రకృతి అంతా కూడా మనిషికి సేవ చేయడం కోసం దైవం వినియోగించాడు. అన్నీ కూడా మన సేవ చేస్తున్నాయి, దేవుని ఆజ్ఞ మేరకు మనకు సేవ చేస్తున్నాయి. ఇది మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవం ఆజ్ఞాపించాడు మానవ జాతికి మీరు సేవ చేయండి అని. కాబట్టి ఈ విధంగా ఈ ప్రకృతి అంతా కూడా మన సేవలో నిమగ్నమై ఉన్నది. ఈ విధంగా చంద్రుని రూపం తరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది కేవలము తేదీలను మనము తెలుసుకోవడం కోసమే. మరి ప్రస్తుత సమాజంలో మనకు ఈ విధంగా గడియారాలు ఇవన్నీ వచ్చేసాయి, మరి క్యాలెండర్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి. కానీ ఆ రోజుల్లో కేవలము ఆ తరిగే పెరిగే చంద్రుని చూసి వారు ఆ విధంగా తేదీలను లెక్క కట్టేవారు. ఇంకా అంతేకాదు, హజ్ యాత్ర చేయడం కోసము, మరి దైవగృహమైనటువంటి ఆ కాబెతుల్లా యొక్క యాత్రను చేయడం కోసం కూడా ఈ తేదీలను గణించడానికి ఈ తరిగే పెరిగే ఈ చంద్రుని యొక్క రూపము వారికి ఉపయోగపడేది అంతవరకు మాత్రమే. అది తప్పించి ఆ తరగడం పెరగడం అనేది అది దైవత్వానికి సూచనని, అది దైవమని ఆరాధించడము అది చాలా మూఢత్వం అవుతుంది. ఆ తర్వాత మరొక విధానాన్ని దైవం ఇక్కడ సూచిస్తున్నాడు. ఆ కాలంలో ఇదొక మూఢనమ్మకం ఉండేది. అదేమిటంటే, ఎప్పుడైతే హజ్ యాత్ర కోసము ఎహ్రామ్ అనే దుస్తులు ధరిస్తారు, ప్రతి హజ్ యాత్రికుడు కూడా మరి పైన ఒకటి క్రింద ఒకటి కుట్టబడినటువంటి 2 దుస్తులు, తెల్లటి దుస్తులు ధరిస్తాడు. ఎప్పుడైతే ఆ దుస్తులు ధరిస్తాడో ఇక అతను హజ్ యాత్రను ప్రారంభించినట్లే. మరి పూర్తి అయిపోయిన తర్వాత, హజ్ యాత్ర అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ దుస్తులను విప్పడం జరుగుతుంది. ఆ కాలంలో ఒక మూఢనమ్మకం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ హజ్ యాత్రకు దుస్తులు ధరించారో అప్పుడు వాళ్ళు ఇంటి గుమ్మం నుండి మనం వెళ్ళకూడదు, ఇంటి వెనకాల నుండి మేము ప్రవేశించాలి అని చెప్పేసి ఒక మూఢనమ్మకాన్ని కల్పించుకున్నారు. మనము రకరకాలైనటువంటి కల్పించుకుంటుంటాము. దానికి శాస్త్రంలో ఎటువంటి ఆధారం ఉండదు, కేవలము ఎటువంటి రుజువు కూడా ఉండదు. కేవలము ఈ విధంగా మా తాత ముత్తాతలు ఆచారం ఉంది, లేకపోతే పరాణవాళ్ళు చెప్పారు అండి, మా గురువుగారు చెప్పారు అండి అని రకరకాలైనటువంటి ఆచారాలు మనం కల్పించుకుంటుంటాం. ఈ విధంగా సోదరులారా, ఏ ఆచారమైనా ఏ విధానమైనా దానికి ఒక శాస్త్రీయత ఉండాలి, ఒక రుజువు ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. దైవ గ్రంథం మనకు ఆధారము. అందుకనే భగవద్గీత గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యకర్య వ్యవస్థిత్వవు. నీవు ఒక విషయం చేయాలి చేయరాదు అని నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది అని చెప్పడం జరిగింది. కాబట్టి ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుంది అనేది మనము చూసి దాని ప్రకారము మన విశ్వాసం కానీ మన ఆరాధన కానీ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. కాబట్టి మన కాలానికి వచ్చినటువంటి ధర్మశాస్త్రము మన కళ్ళ ముందు సజీవంగా ఖురాన్ రూపంలో ఉన్నది. కాబట్టి అందులో ఉన్నటువంటి ఆజ్ఞలను బట్టి మనము మన యొక్క విధానాలను మనము మార్చుకోవాలి. దైవం చెప్తున్నాడు, ఆ కాలంలో ఉన్నటువంటి మూఢనమ్మకం ఏమిటంటే, మరి వారు ఇంటి గుమ్మం నుండి కాకుండా వెనక నుండి వచ్చేవారు. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, మీరు మీ ఇళ్లలో వెనుక భాగం నుండి ప్రవేశించడము మంచి పని ఎంత మాత్రం కూడా కాదు, సత్కార్యం కాదు. వారు అది సత్కార్యమేమో, పుణ్యాన్ని ప్రసాదిస్తుందేమో అని ఈ విధంగా చేసేవారు. మనం కూడా చాలా చూస్తుంటాము, మన నమ్మకాలు మనకు పుణ్యాలను ప్రసాదిస్తాయి అని చెప్పేసి మనం చేస్తుంటాము. కానీ సోదరులారా, మనకు పుణ్యాలను ప్రసాదించకపోగా అవి పాపాలను మనకు తీసుకొస్తుంటాయి, ఒకవేళ ఆ విధానము శాస్త్రీయబద్ధంగా లేకపోతే, గ్రంథం ఆధారంగా లేకపోతే. కాబట్టి మనము చేసే ప్రతి పని, పలికే ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ మనము వినియోగించవలసి ఉంటుంది, ఉపయోగించాలి. లేకపోతే మంచి చేస్తున్నాం అనుకుంటాం కానీ మనకు అది చెడును తెస్తూ ఉంటుంది.
దైవం ఇక్కడ ఒక మూఢనమ్మకాన్ని ఖండిస్తున్నాడు. మీరు మీ ఇళ్లలో వెనుక నుండి ప్రవేశించడం మంచి పని కాదు, మీరు మామూలుగానే ముందు నుండి ప్రవేశించండి. అసలు నిజమైనటువంటి సత్కార్యం ఏమిటంటే దైవ ఆగ్రహానికి దూరంగా ఉండడమే. ఇది సోదరులారా చాలా ముఖ్యమైనటువంటి విషయం. నిజమైనటువంటి మంచి పని ఏమిటంటే దైవము ఏదైతే అంగీకరిస్తాడో, ఏ పని చేస్తే ఆయన సంతోషిస్తాడో ఆ పని చేయడము నిజమైనటువంటి సత్కార్యం. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఆరాధన నిమిత్తం వెళ్తున్నాడు. మరి దారిలో ఒక బలహీనమైనటువంటి వ్యక్తి ఆపదలో ఉన్నాడు. ఏ యాక్సిడెంట్ అయిపోయో లేకపోతే మరొకటి అయిపోయో, దైవము అతన్ని ఆదుకోవడానికి ముందు ప్రాధాన్యతనిస్తాడు. అతన్ని పక్కన పెట్టేసి ఎవరు లేరు ఆదుకోవడానికి, అతన్ని ఆ పక్కన పెట్టేసి దైవారాధన నిమిత్తము మనము ఏ మస్జిద్కో లేకపోతే ఏ గుడికో వెళ్ళామనుకోండి, దాని గురించి దైవం సంతోషించడు. ఎందుకంటే మానవుల సేవ చేయడం అనేది దైవం యొక్క సేవ చేయడం లాంటిదే. అందుకని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, మీరు భూమి మీద ఉన్నవాడిని కరుణించినట్లయితే ఆకాశంలో ఉన్నవాడు ఆ దైవము అల్లాహ్ మిమ్మల్ని కరుణిస్తాడు అన్నారు. కాబట్టి సోదరులారా, మనము చేసే ప్రతి పని కూడా దైవం మనం చూస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన ఏమిటంటే ఆయన ఆగ్రహానికి దూరంగా ఉండడము, దేవుని యొక్క ప్రీతి కోసము మనం పాటుపడ్డము నిజమైనటువంటి ఆరాధన అన్నమాట, నిజమైనటువంటి సత్కార్యం. అందుకనే దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, మీరు మీ ఇండ్లలోకి ముందు వాకిట్ల నుండి ప్రవేశించండి, అయితే అల్లాహకు భయపడుతూ ఉండండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అల్లాహకు ఎవరు భయపడతారండి? ఎవరైతే మరి మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచిస్తాడో, ఎవరైతే నేను చేసిన ప్రతి పని దైవం నమోదు చేస్తున్నాడో, నేను ఆయన ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న భయం ఎవరినైతే ఉంటుందో అతనే అల్లాహకు భయపడతాడు, అతనే దైవానికి భయపడతాడు. లేకపోతే దైవానికి భయపడుతున్నాను అని చెప్పుకునే వాళ్ళు మనం చాలామందిని చూస్తుంటాము. కానీ నిజమైనటువంటి భయం ఏమిటంటే మన జీవితము ఆయన ఆజ్ఞ మేరకు గడపడము. ఇది నిజమైనటువంటి భయం అంటే. కాబట్టి మీరు ఆయనకు భయపడుతూ ఉండండి, అప్పుడు మీకు సాఫల్యం కలుగుతుంది అని దైవం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మరొక అంశాన్ని గురించి ఇక్కడ తెలివిస్తున్నాడు. అదేమిటంటే చూడండి, ఇందాక నేను చెప్పినట్లు ఎవరైతే సత్యాన్ని గురించి పాటుపడుతూ ఉంటాడో, సత్యాన్ని బోధిస్తూ ఉంటాడో, సత్యం గురించి ప్రచారం చేస్తూ ఉంటాడో, తప్పనిసరిగా ఆ సత్యాన్ని అంగీకరించని వాళ్ళు అతని మీద మరి శత్రుత్వాన్ని పెంచుకుని అతన్ని అణచడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు తప్పనిసరిగా సత్యం మధ్య అసత్యం మధ్య ఒక సంఘర్షణ, ఒక పోరాటం మొదలవుతుంది. ఇది ప్రతి సందర్భంలో కూడా, ప్రతి కాలంలో కూడా, ప్రతి యుగంలో కూడా జరిగింది. మహాభారత యుద్ధాన్ని మనం చూసుకున్నామంటే అదేవిధంగా జరిగినటువంటి యుద్ధమే, ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధమే అది. అదేవిధంగా సోదరులారా, దైవం ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేమిటంటే మీతో ఎవరైతే పోరాడతారో మీరు కూడా వారితో పోరాడండి అంటున్నాడు. మీరు కాళ్ళు చేతులు మీరు కట్టుకొని మీరు కూర్చున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని అణిచివేస్తారు. అప్పుడు భూమి మీద దైవనామం తీసుకోవడం కూడా భయపడతారు జనము. కాబట్టి ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా మరి మీతో పోరాడతారో వారితో మీరు కూడా పోరాడండి అని దైవం ఆజ్ఞాపించాడు. తప్పనిసరిగా ఇది ఉండాలి సోదరులారా. లేనట్లయితే అసత్యము, దుర్మార్గము మరి ప్రబలిపోతాయి, పెచ్చరిల్లిపోతాయి. ఉదాహరణకు చూడండి, మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, పోలీసు వ్యవస్థ అనేది లేదనుకోండి, నేరాలు ఎంత భయంకరంగా పెరిగిపోతాయి. ఎవరికైనా భయం అనేది ఉంటుందా? ఇప్పటికే జనము భయపడడం లేదు పోలీసులు ఉన్నప్పటికీ కూడా. కాబట్టి రక్షణ వ్యవస్థ, శిక్షించే వ్యవస్థ అనేది తప్పనిసరిగా ప్రతి సమాజానికి ఉండాలి. లేనట్లయితే నేరాలను మరి ఘోరాలను ఎంత మాత్రం కూడా అదుపు చేయలేరు. కాబట్టి అసత్యాన్ని శిక్షించే, దుర్మార్గాన్ని శిక్షించే ఒక వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. అది కేవలం ఆయుధం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పోలీసు ఉన్నారండి, పోలీసు చేతిలో ఏ లాఠీ లేదు, లేకపోతే అతనికి ఏ ఆయుధం లేదనుకోండి, దొంగ ఏదైనా భయపడతాడా? ఎంత మాత్రం కూడా భయపడ్డు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆయుధంతోనే ఆ అసత్యం అనేది, ఆ దుర్మార్గం అనేది మరి భయపడుతుంది. కాబట్టి దైవం ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు, ఎవరైతే మీకు వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా, దైవానికి వ్యతిరేకంగా, దుర్మార్గానికి చూడండి, మనము దుర్మార్గాన్ని అణచడానికి ఆజ్ఞిస్తుంటాము, కానీ ఆ దుర్మార్గాన్ని చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. ఈ విధంగా సత్యానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా ఎవరైతే మీతో పోరాడతారో మీరు కూడా వారితో పోరాడండి అని దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే హద్దులను ఎంత మాత్రం కూడా మీరు అతిక్రమించకండి.
ప్రతిదానికి దైవం ఒక హద్దును సూచించాడు. ఆ హద్దుల్లోనే మీరు ఆరాధన కానివ్వండి, మీ జీవన వ్యవహారాలు కానివ్వండి, యుద్ధం పోరాటం కూడా హద్దుల్లోనే మీరు చేయవలసి ఉంటుంది. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే మీ మీద కత్తి దూస్తాడో మీకు వారిని ఎదుర్కొనే హక్కు ఉన్నది. అయితే పోరాటంలో మీరు స్త్రీలను కానీ, పిల్లలను కానీ, వృద్ధులను కానీ ఎంత మాత్రం కూడా వధించకూడదు. ఇంకా మూగజీవాలను ఎంత మాత్రం కూడా బాధ పెట్టకూడదు. అంతేకాదు నీడనిచ్చే పండ్లనిచ్చే చెట్లను మీరు ఎంత మాత్రం కూడా నరకకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధ రంగాన్ని కూడా మానవీకరణించారన్నమాట. మానవత్వంతో నింపేశారు యుద్ధ రంగాన్ని కూడా. మరి అంతేకాదు ఎవరైతే ఆయుధం పడివేసి శరణు కోరతాడో మరి వారికి శరణు ఇవ్వాలి, అతని మీద ఎంత మాత్రం కూడా దాడి చేయకూడదు అని చెప్పారు. ఈ విధంగా యుద్ధ రంగాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవత్వంతో ఆయన మరి పరిమళింపజేశారు. దైవము ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు హద్దులను ఎంత మాత్రం కూడా అతిక్రమించకండి. అది ఆరాధన కానివ్వండి, మరి యుద్ధ రంగంలో కానివ్వండి, ఎంత మాత్రం కూడా మీరు హద్దును అతిక్రమించకండి అంటున్నాడు. ఇంకా చూడండి, వారు మిమ్మల్ని ఎక్కడ నుండి పారద్రోలారో అక్కడ నుండి మీరు కూడా వారిని పారద్రోలండి. చూడండి, దైవారాధన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది విషయము. దైవానికి ఎంతో ఇష్టకరమైనటువంటి ప్రీతికరమైనటువంటి పని. మరి ఆ దైవారాధన చేయనివ్వకుండా ఎవరైనా మనం అడ్డుకుంటున్నారనుకోండి, ఇంకా దైవం యొక్క నామం పలకడమే మహాపాపంగా వాళ్ళను బాధపడుతున్నారనుకోండి, మరి అటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనము వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నగరం నుండి మరి వాళ్ళు పంపించి వేయడం జరిగింది. బలవంతంగా ఆయన అక్కడ నుండి మరి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు? ఆయనను ఆరాధన చేసుకునివ్వకుండా బాధించేవారు. ఆయన కాబా గృహంలో నమాజు చేసుకుంటున్నప్పుడు మరి ఆయన దైవానికి సాష్టాంగపడినప్పుడు ఆయన మెడ మీద రకరకాలైనటువంటి వస్తువులను పెట్టి మరి ఆయన మెడను అదిమి వేసేవారు. ఈ విధంగా శారీరకంగా అనేక బాధలు పెట్టేవారు. ఆయన చేస్తున్న పని ఏమిటి? కేవలము దైవారాధన చేసుకోవడము. ఒంటరిగా ఆయన దైవారాధన చేసుకునివ్వకుండా ఈ విధంగా బాధలు పెట్టేవారు. దైవము అంతేకాకుండా అక్కడి నుండి బలవంతంగా ఆయన పంపించి వేయడం జరిగింది. దైవము ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే మిమ్మల్ని మరి బయటకు పంపించి వేశారో, శక్తి వచ్చినప్పుడు మరి బలం ఉన్నప్పుడు మీరు కూడా ఆ విధంగా వారిని అక్కడ నుండి పంపించి వేసేయాలి. ఎందుకంటే మరి ప్రతీకారాన్ని తీర్చుకునే హక్కు మీకు ఉంటుంది కాబట్టి. ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు, అది ఏమిటంటే చంపడం అనేది చాలా చెడ్డ పని అంటున్నాడు. ఇంకా అంతేకాదు, అయితే పీడన అనేది అంతకంటే కూడా చెడ్డది. చూడండి సోదరులారా, చంపడము, పీడించడం అంటే ఒకరి హక్కులను కాలద్రోయడము, ఇంకా ఆరాధన చేసుకునివ్వకుండా అతన్ని అడ్డుకోవడము, నా దైవం ఒక్కడే అన్న పలికినంత మాత్రాన అతన్ని శత్రువుగా భావించి మరి అతన్ని చంపడానికి ప్రయత్నం చేయడము, ఇంకా అతని జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయడము, ఇవి అన్నీ కూడా పీడనలోకి వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ భయంకరమైనటువంటి పీడనకు గురి చేస్తుంది. కారణం ఏమిటి? అక్కడ అది మా దేశము కాబట్టి మేము ఇక్కడ దైవారాధన చేసుకోవడానికి, దైవం యొక్క చట్టాలను అమలుపరచడానికి మాకు హక్కు ఉన్నది అని చెప్పడమే వారి యొక్క తప్పు. బయట నుండి వచ్చినటువంటి ఆ ఇజ్రాయెల్ జాతి వారు పలస్తీన్లను మరి ఈ విధంగా భయంకరమైనటువంటి యాతనలకు, పీడనకు గురి చేస్తున్నారు. వారి వాదన కేవలం ఒక్కటే, వీడు దైవం ఒక్కడే అని చెప్పకూడదు. కానీ సోదరులారా, ఈ విధంగా సత్యాన్ని అణచడానికి మరి పీడించడం అనేది చాలా, చంపడం కంటే కూడా భయంకరమైనటువంటి నేరము. కాబట్టి ఒక వ్యక్తిని అతను కేవలం నా దైవం ఒక్కడే అని పలికినంత మాత్రాన అతన్ని చంపడం అనేది అది చాలా భయంకరమైనటువంటి పీడన. ఇది చంపడం కంటే కూడా భయంకరమైనటువంటి నేరం అని దైవం ఇప్పుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మస్జిదే హరాం వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు కూడా వారితో యుద్ధం చేయకండి. చూడండి, ఈ విధంగా మీపై ఎవరైనా దాడి చేస్తే మీరు ఎదుర్కోండి తప్పించి మీరు ఎంత మాత్రం కూడా మీరు ఎదురు దాడి చేయకండి అని దైవము ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మీ మీదకు పోరాటానికి వస్తారో వారిని తప్పనిసరిగా మీరు ఎదుర్కోవాలి. అది ఆత్మరక్షణ అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే
వారు యుద్ధాన్ని చేయలేదనుకోండి, మీరు కూడా ఎంత మాత్రం కూడా యుద్ధం చేయకండి. వారు ఒకవేళ చేసినట్లయితే ఒకవేళ మీరు అప్పుడు మాత్రమే మీకు హక్కు ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఒకవేళ వారు కయ్యానికి కాలు దివ్వితే మీరు కూడా వారిని ఎదుర్కోండి. ఎందుకంటే ఈ విధంగా ఎదుర్కోవడంలోనే కరావాల శక్తితోనే, ఆయుధాల శక్తితోనే వారు మరి తమ పనులను, తమ యొక్క పీడనను మానుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, పీడనను మనము ఎదుర్కోవాలంటే ఆయుధం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా చూడండి, పోలీస్ చేతిలోనే ఆయుధం ఉంటేనే దొంగ భయపడినట్టు ఈ విధంగా మరి ఆయుధం అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ శత్రువు అనేవాడు భయపడతాడు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక మాటని ఇక్కడ దైవం చెప్తున్నాడు, అది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పీడన అంతమయ్యే వరకు, దైవధర్మం స్థాపించబడే వరకు మీరు వారితో పోరాడుతూ ఉండండి. చూడండి, పీడన అనేది అంతమైపోవాలి. ఎవరికి నచ్చిన ధర్మాన్ని వారు అనుసరించే ఆ యొక్క స్వేచ్ఛను దైవం ప్రసాదించాడు. లా ఇక్రాహ ఫిద్దీన్ అన్నాడు. ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం కానీ బలత్కారం కానీ లేదు. ఎవరు నచ్చిన ధర్మాన్ని, ఎవరు నచ్చిన విధానాన్ని వారు అనుసరించవచ్చు. అయితే ఆ విధానము మంచిదా చెడ్డదా, అతనికి ప్రయోజనాన్ని ఇస్తుందా లేకపోతే నష్టాన్ని ఇస్తుందా అనేది అతను ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది మనం పనులు చేసే స్థలం మాత్రమే. ఇక్కడ మనకు ప్రతిఫలం రాదు సోదరులారా. ప్రతిఫలం అనేది మరణం తర్వాత రాబోయే జీవితంలో మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ మంచిని మనం చేసామనుకోండి, మంచిని పొందుతాము. చెడ్డను మనము దైవము వద్దన్న దాన్ని మనము చేస్తే ఆ యొక్క పాపాన్ని పొంది మరి అక్కడ నష్టాన్ని మనం పొందుతాము. కాబట్టి ఇక్కడ అందరికీ కూడా స్వేచ్ఛ ఉన్నది. ఎవరి నచ్చిన ధర్మాన్ని వారు అనుసరించవచ్చు. అయితే పీడన అనేది అంత మాత్రం కూడా చేయకూడదు. నీవు ఆ విధంగా చేయాలి, నీవు శాకాహారాన్ని భుజిస్తున్నావు లేకపోతే మాంసాహారాన్ని భుజిస్తున్నావును, లేకపోతే నీవు ఈ విధంగా ఆరాధన చేస్తున్నావును, ఈ విధంగా మస్జిద్ నుండి ఈ విధంగా మరి స్పీకర్లలో అజాన్ వినిపిస్తుంది, మాకు అది డిస్టర్బెన్స్ ఉన్నది, దాన్ని ఆపివేయండి ఈ విధంగా చెప్పడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా అది పీడన కింద వస్తుంది. ఈ పీడన అనేది అంతమయ్యే వరకు కూడా, ఈ ప్రపంచంలో దేవుని ధర్మము శాంతి స్థాపించబడే వరకు కూడా మీరు అవిశ్వాసంతో పోరాడుతూ ఉండండి అని. పోరాటం అంటే కత్తులతో పోరాటం కాదు సోదరులారా, మంచి మాటలు పలకడము, మన యొక్క ఆచరణ, మన క్యారెక్టర్ను మంచిగా మనము వాళ్ళకి ఇవ్వడము, మంచితనాన్ని మనం ఎప్పుడైతే పంచుతూ ఉంటామో. మరి చూడండి, సుమారు నేను 8 నెలల నుండి కూడా ఈ ఖురాన్ను మన మస్జిద్ నుండి వినిపిస్తున్నాను. కానీ ఏ ఒక్కరు కూడా మీరు తప్పు చెప్తున్నారండి, మాకు బాధ కలుగుతుంది అని ఏ ఒక్కళ్ళు కూడా ఇంతవరకు నా దగ్గరకు వచ్చి చెప్పలేదు. కాబట్టి మంచిని మనం ఎప్పుడైతే చెప్తుంటామో, సమాజం గురించి మనం ఎప్పుడైతే చెప్తుంటామో, అది ఎవరు చెప్పినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తారు, దాన్ని ప్రేమిస్తారు వాళ్ళు. కాబట్టి ఎందుకంటే బేసికల్గా అందరం కూడా, ప్రజలందరూ కూడా మంచిని ప్రేమించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచితనంతో మనము ప్రవర్తించినట్లయితే, మంచిగా మనం అందరితో కూడా ఉన్నట్లయితే, అది ధర్మం ఏ ధర్మమైనా ఎవరు చెప్తున్నా కూడా మరి సమాజం అంతా కూడా శాంతిమయంగానే ఉంటుంది. ఎప్పుడైతే నేను చెప్పిందే కరెక్టు, నా విధానమే కరెక్టు, ఇదే మీరు అనుసరించాలి అని మరి ఈ విధంగా కఠినంగా చెప్పడం వల్ల తప్పనిసరిగా అందరికీ కూడా బాధ కలుగుతుంది. అప్పుడే సంఘర్షణలు మొదలవుతాయి. కాబట్టి సోదరులారా, మరి ఈ రోజున శుక్రవారం 9 నుండి 9:30 గంటల వరకు సిసిసి ఛానల్లో మరి ఖురాన్ సందేశం అనే కార్యక్రమం వస్తుంది. మీ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రయత్నం చేయండి. మంచి విషయాలు అందులో వస్తాయి. ఏదైనా సందేహాలు ఉంటే పక్కన ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు ఫోన్ చేసి సందేహాలను కూడా తీర్చుకోండి. మరి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు దైవం మనకు అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలు అయితే మనం ముందుకు వస్తున్నాయో వీటిని మనం బాగా ఆలోచన చేయాలని, మన జీవితాల్లో వీటిని మనము అనుసరించేలాగా దైవం మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలని. మరి ఇంకా దైవానికి వేల కోట్ల స్తుతులు, స్తోత్రాలు సోదరులారా. మరి ఆయన మహిమ చూడండి, 4 నెలల పాటు మండిపోతున్నటువంటి ఎండలు కూడా ఒక్కరోజు మరి వాతావరణం చల్లబడగానే మొత్తం అంతా కూడా చల్లబడిపోయింది. చూసారా, ఇది అంతా కూడా దైవం యొక్క మహిమ. మనలో దైవాన్ని విశ్వసించే వాళ్ళు మరి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరి ఆయన ఇచ్చినటువంటి కారుణ్యమే ఇది. వాన కురిపించాలన్నా, ఎండను కాయించాలన్నా ఆయన చేతుల్లోనే ఉన్నది. కాబట్టి సోదరారా, ఆయన ప్రకృతిని కాదు మనం వేడుకోవాల్సింది, ఆయన ప్రకృతిని, ఆయన దూతలను కాదు మనం వేడుకోవాల్సింది, ఆయన ఒక్కడిని మాత్రం మనం వేడుకోవాలి. కృతజ్ఞతలు కూడా ఆయనకి మనం చెల్లించాలి. దైవానికి వేల కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు సోదరులారా. ఈ విధంగా వానను కురిపించి దైవము మన హృదయాలను చల్లబరిచాడు, మన భూమిని కూడా చల్లబరిచాడు. మరి దైవం మీకు, నాకు, మనందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని మరి నేను ప్రార్థిస్తున్నాను, ముగిస్తున్నాను. వాకిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.